This is Santosh Kumar. Welcome to Max Logicals. Today I will discuss about the what is echelon form matrix, how to finding the rank of the matrix by n cross n matrix. అయితే మనం ఇప్పుడు ఎక్లాన్ ఫామ్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి, ర్యాంక్ అనేది n క్రాస్ n ఎంత ఆర్డర్ అయినా ఇవ్వనియండి, ఆర్డర్ బట్టి మనము మ్యాట్రిక్స్కి ర్యాంక్ అనేది ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుందండి. అయితే ఫస్ట్ మీకు ఎక్లాన్ ఫామ్ మ్యాట్రిక్స్లో కొన్ని స్టెప్స్ ఉన్నాయండి. ఆ స్టెప్స్ అంటే ఏంటంటే, ఎక్లాన్ ఫామ్ మ్యాట్రిక్స్ మార్చేటప్పుడు మనం ఇక్కడ మెయిన్లీగా చేయవలసినవి రో ఆపరేషన్స్ అండి. రో ఆపరేషన్స్ అనేవి మీరు ఎంత ఈజీగా చేస్తే ఈ యొక్క మ్యాట్రిక్స్ అనేది అంత వేగంగా మనకి అవడం జరుగుతుంది. అయితే మీరు ఎక్లాన్ ఫామ్ మ్యాట్రిక్స్లోకి మార్చేటప్పుడు మీరు మెయిన్లీగా గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటంటే, మనం ఇక్కడ ఫస్ట్ రో అనేది మనము యాజ్ ఇట్ ఈజ్గా వదిలేయాలండి. ఫస్ట్ రోని మనము ఏ విధంగా మార్చవసరం లేదు. ఫస్ట్ రోని అట్లాగే ఉంచాలి. మనం రో ఆపరేషన్స్ చేసేటప్పుడు జీరోస్ కింద తీసుకురావాలండి కాలమ్స్లోను. అయితే ఫస్ట్ రోలో ఉన్న జీరోస్ కన్నా ఫస్ట్ రోని అట్లా ఉంచుతాం కాబట్టి సెకండ్ రోలో ఉన్న జీరోస్ కన్నా థర్డ్ రోలో ఉన్న జీరోస్ అనేవి ఎక్కువగా ఉండాలండి. అయితే మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ జీరోస్ అనేవి ఈక్వల్గా ఉండకూడదు. ఫస్ట్ రోలో మనం జీరో చేయాలండి, అందుకే నేను జీరో అనే పదం వాడుతాను అండి. జీరోస్ చేయాలి కాలమ్స్లో రోస్లో కానీ జీరోస్ చేయాలి. చేసేటప్పుడు నెంబర్ ఆఫ్ జీరోస్ ఇన్ సెకండ్ రో ఈజ్ గ్రేటర్ దెన్ ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఇన్ థర్డ్ రో అండి. ఈ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఎకనామిక్ ఫార్మ్ మ్యాట్రిక్స్లోకి వచ్చేసినట్టే. అయితే ర్యాంక్ అనేది ఏంటంటే, ఇక్కడ ర్యాంక్ ఆఫ్ ఏ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ అండి. ర్యాంక్ ఆఫ్ ఏ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ అండి. ఆఫ్టర్ వి కన్వర్టింగ్ ద ఎకలాన్ ఫార్మ్ మ్యాట్రిక్స్, దెన్ వి ఫైండ్ అవుట్ ద ర్యాంక్ ఆఫ్ ఏ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ అండి. అయితే మనం ఇప్పుడు చూడండి, ఫైండ్ ద ర్యాంక్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ ఏ అండ్ బికి మనకి ఇక్కడ మ్యాట్రిక్స్కి ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయమంటండి. ఫస్ట్ వి డూ ద రో ఆపరేషన్స్. చూడండి, ఫస్ట్ రోని నేను అట్లా ఉంచుతాను. దీన్ని R1 అని చెప్తానండి, దీన్ని R2 అని చెప్తానండి, దీన్ని R3 అని చెప్తున్నాను. 1 2 3 అండి. ఇక్కడ ఫస్ట్ మనము దీన్ని జీరో చేయాలంటే, 2 దగ్గర జీరో చేయాలంటే R1ని 2తో మల్టిపుల్ చేసి -R2 చేస్తే ఇక్కడ జీరో అవుతుంది చూడండి. అయితే 2R1 అంటే 2 1 2 2 2 0 2 2 4 4 4 0 2 3 6 6 3 ఎంతండి? 6 3 ఎంతండి? 3 అండి. ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడ 2 జీరోస్ వచ్చాయండి. నెక్స్ట్ రోలో ఏం జీరోస్ రావాలి? 3 జీరోస్ రావాలండి. 3 జీరోస్ రావాలి కాబట్టి మళ్ళీ సేమ్ మనం ఇక్కడ సెకండ్ రో ఫస్ట్ ఇక్కడ జీరో చేయాలండి. ఇక్కడ జీరో చేసిన తర్వాత నెక్స్ట్ 2 అనేవి జీరో చేయడం అనేది మనకు అవుతుంది. అయితే ఫస్ట్ ఇక్కడ జీరో చేయండి. ఇక్కడ జీరో చేస్తే R3 రో అనేది రో ఆపరేషన్స్ అనేవి ఏ విధంగా అయినా మీరు చేసుకోవచ్చు. R3 రో అనేది ఏ విధంగా అవుతుందంటే 2R1 -R3 అండి. 2R1 అంటే ఇక్కడ చూడండి, సేమ్ రో కదండి. సేమ్ రో ఉంది కాబట్టి క్యాన్సిల్ తీసేస్తే 1 - 1 0 2 - 2 0 3 - 3 0 అండి. ఇక నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని ఉన్నాయండి? 2 ఉన్నాయి. తర్వాత నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని ఉన్నాయండి? 3 ఉన్నాయండి. కాబట్టి సెకండ్ రో కన్నా థర్డ్ రోలో నెంబర్ ఆఫ్ జీరోస్ ఎక్కువగానే ఉన్నాయి. కాబట్టి ఎకలాన్ ఫార్మాట్ మ్యాట్రిక్స్లోకి వస్తున్నట్టు. ఇప్పుడు ర్యాంక్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఏటవుతుందండి? నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ అండి. అంటే నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఎన్ని ఉన్నాయండి? 2 రోస్ అండి. ఇప్పుడు ర్యాంక్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఏటవుతుందండి? 2 అవుతుంది. ఇది 3/3 మ్యాట్రిక్స్ కంటే అట్లాగే మనం 4/4 మ్యాట్రిక్స్ అయినా చేయొచ్చండి. చూడండి, ఇది 4/4 మ్యాట్రిక్స్ అండి, ఇది 3/3 మ్యాట్రిక్స్ అండి. సేమ్ అట్లాగే మీరు నాతో పాటు కూడా ట్రై చేయండి, వస్తుంది. అయితే చూడండి, ఇక్కడ ఫస్ట్ రో ఆపరేషన్స్ చేయాలండి. ఇక్కడ జీరో చేయాలి 1 2 3 4. ఇక్కడ జీరో చేయాలి 1 - 1 0 2 - 2 0 3 - 2 -5 -2 4 - 6 -2 అండి. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, ఇక్కడ జీరో చేయాలంటే ఇక్కడ రో ఆపరేషన్ ఏం చేయాలంటే
రో ఆపరేషన్ ఏం చేయాలంటే R3 కదండి, రో R3 కదండి, R1 2 R1 మైనస్ R3 చేయండి. 2 1 2 మైనస్ 2 0, 2 2 4 మైనస్ 4 0, 2 3 6 మైనస్ 6 0, 2 4 8 మైనస్ 9 1 అండి. అంతేను కదండి. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే సేమ్ ఇక్కడలాగే చేయాలండి. చూడండి 2R4 మైనస్ 2R1 మైనస్ R4 అండి. 4th రోలో 2R1 మైనస్ చేస్తున్నామండి. 2 1 2 2 మైనస్ 2 0, 2 2 4 4 మైనస్ 4 0, 2 3 6 6 మైనస్ 6 0, 2 4 8 మైనస్ 1 అంటే ఎంత అండి 7 అండి. 8 మైనస్ 1 అంటే ఎంత అండి 7 అండి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో చూడండి 1 2 3 4 0 0 మైనస్ 2 మైనస్ 2 అండి. 0 0 0 1 అండి. ఇప్పుడు ఈ రోలో మనం ఇక్కడ ఎంత చేయాలంటే 0 చేయాలండి. అప్పుడు అందుకే నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ రో ఆపరేషన్ ఏం చేస్తున్నానంటే ఈ రో ఆపరేషన్ చూడండి ఎట్లా చేస్తున్నానంటే ఇక్కడ రో ఆపరేషన్ ఇక్కడ రాస్తున్నాను చూడండి. 7 అంటే ఇది R3 కదండి. 7R3 మైనస్ R7R3 మైనస్ R4 చూడండి చేయండి. ఇప్పుడు 0 0 0 7 కదండి. ఇక్కడ 7 వస్తే 7 మైనస్ 7 ఎంతండి 0 అండి. ఒకవేళ ఇక్కడ 0 రాలేదనుకోండి, 0 రాకపోతే మనకి ఇక్కడ ఖచ్చితంగా 0 వస్తే మనం ర్యాంక్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఇక్కడ 0 రాలేదు, ఇక్కడ కూడా 0 రాలేదు అనుకోండి, ఇక్కడ 0 రాకపోతే అప్పుడు నో ప్రాబ్లం కదండి. అయితే ఎప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే బిఫోర్ రో కన్నా ఆఫ్టర్ రోలో ఎక్కువ జీరోస్ చేయగలగాలి. అప్పుడు మనకి ద మ్యాట్రిక్స్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎక్లాన్ ఫార్మ్ మ్యాట్రిక్స్. అయితే చూడండి ఇప్పుడు ర్యాంక్ ఆఫ్ బి ఈక్వల్ టు ఎంత అవుతుందండి? ర్యాంక్ ఆఫ్ బి ఈక్వల్ టు ఎంత అవుతుందండి? ర్యాంక్ ఆఫ్ బి ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ అండి. నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఈక్వల్ టు 1 2 3 అండి. నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ 3 అండి. చూడండి ఈ యొక్క మ్యాట్రిక్స్కి సొల్యూషన్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. 6 7 8 2 4 5 అండి. ఈ యొక్క మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ అనేది ఎంతో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎంతవరకు అర్థమైందో నేను తెలుసుకోగలుగుతాను. అయితే ఇది ఎక్లాన్ ఫార్మ్ మ్యాట్రిక్స్ అండి. ఈ యొక్క ఎక్లాన్ ఫార్మ్ మ్యాట్రిక్స్ దీని మీద బేస్ అయ్యి మనకి ఇక్కడ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అనేవి ఫార్మ్ మనకి ఆ సొల్యూషన్స్ అనేది రావడం జరుగుతుంది. దిస్ ఈజ్ ద బేసిక్ పాయింట్ ఆఫ్ ద సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అండి. అయితే ఆ యొక్క సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ మీద ఈ ఎక్లాన్ ఫార్మ్ మ్యాట్రిక్స్ మీద బిట్స్ అనేవి మనము నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దామండి. ప్రీవియస్ ఇయర్లో ఏ విధంగా అయితే అడిగాడో ఆ యొక్క బిట్స్ మాత్రమే మనం డిస్కస్ చేద్దామండి. ఖచ్చితంగా